నమస్తే. తెలుగువారికి అమెరికాలో అండగా ఉంటున్న సంస్థ తెలంగాణ తెలుగు అసోసియేషన్. దశాబ్ద కాలంగా తెలుగువారికి సేవ చేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసి తెలుగువారి సొంత సంస్థగా గుర్తింపు పొందిన టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచికర్ల మనతో ఉన్నారు. మే 24th, 25th and 26th జరగనున్న కన్వెన్షన్ ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉంది మీ జర్నీ టీటీఏ ప్రెసిడెంట్గా? బాగుందండి. లాస్ట్ టైం మీరు ఇంటర్వ్యూ చేశారు 2018లో వచ్చినప్పుడు. సో నేను లాస్ట్ 9 years టీటీఏలో ఉన్నాను. వాలంటీర్గా జాయిన్ అయ్యి అక్కడ నుండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా, దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ లాస్ట్ 2 years 2023 and 2024కి ప్రెసిడెంట్గా ఉన్నాను. సో ఇట్ క్వైట్ గుడ్ జర్నీ. అంటే చాలా ఇంపాక్ట్ఫుల్ కార్యక్రమాలు చేసాము. ఇప్పుడు కూడా మనం ఇంకొక 3 weeksలో వీఆర్ డూయింగ్ ఎ కన్వెన్షన్. మనం సియాటల్లో ఫస్ట్ టైం ఇండియన్ కన్వెన్షన్ చేస్తున్నాం. సియాటల్ ఇంతవరకు ఎప్పుడు కన్వెన్షన్ కాలేదు. అలాంటి కన్వెన్షన్ మనం సియాటల్లో చేయబోతున్నాం ఇంకో 3 weeksలో, May 24th, 25th, 26th. సో ఎగ్జైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద కన్వెన్షన్ అండి. రైట్. సో టీటీఏకి సర్వీస్ చేసే కన్నా ముందు మీరు ఏం చేస్తూ ఉండేవారు? నేనంటే యాక్చువల్లీ 2015 వరకు మైక్రోసాఫ్ట్లో వర్క్ చేశానండి. నేను సియాటల్లో లాస్ట్ 23 years నుంచి అక్కడే ఉంటున్నాను. సో అంతకుముందు మైక్రోసాఫ్ట్లో వర్క్ చేసేది. 2015 తర్వాత నేను మైక్రోసాఫ్ట్ వదిలేసేసి నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేశాను, ఐటీ సర్వీసెస్ కంపెనీ, క్వాడ్రంట్ టెక్నాలజీస్ అని. దాన్ని గ్రో అవుతూనే నేను యాక్చువల్లీ 2009 నుంచి లోకల్ కమ్యూనిటీలో ఇన్వాల్వ్ అయ్యేవాడిని. అంటే లోకల్ తెలుగు ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా చేశాను. తర్వాత తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ఆర్గనైజేషన్, వాషింగ్టన్ తెలంగాణ ఆర్గనైజేషన్ అని చెప్పేసి దాన్ని ఫామ్ చేసి ఉండే. తర్వాత నెక్స్ట్ మన పైల మల్లారెడ్డి గారు మా ఫౌండర్, తను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అని చెప్పేసి టీటీఏ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో వాలంటీర్గా జాయిన్ అయి ఉండే అని అన్నట్టు. సో నా వర్క్ చేసుకుంటూ దెన్ నేను ఇక్కడ వాలంటీరింగ్ కూడా చేస్తున్నాను. టీటీఏ నేషనల్ ఆర్గనైజేషన్ కాబట్టి నేషనల్ ఇంపాక్ట్ అక్రాస్ అన్ని యునైటెడ్ స్టేట్స్లో తెలుగు వారికి హెల్ప్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో టీటీఏలో జాయిన్ కావడం జరిగింది. రైట్. సో ఈ నెల 24th, 25th and 26th మీకు చాలా ఇంపార్టెంట్ డేస్. సో ఎలా ఉండబోతుంది కన్వెన్షన్? ఎలా ప్లాన్ చేశారు? సో కన్వెన్షన్ ఎగ్జైటింగ్గా ఉంటుందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంతవరకు అంటే కొంచెం కొత్తగా చేద్దామని అనుకుంటాం. అంటే నన్ను అందరూ యంగ్ ప్రెసిడెంట్ అంటారు. ఇంత నేషనల్ ఆర్గనైజేషన్లో తొందరగా ప్రెసిడెంట్ అయ్యామని. సో మేము ఏంటంటే కొంచెం వినూత్నంగా చేద్దామని చూస్తున్నాము. సో మా 24th రోజు బ్యాంకెట్ నైట్ ఉంటుంది, అంటే విచ్ ఇస్ ఫర్ డోనర్స్ అప్రిసియేషన్ నైట్ లాగా ఉంటుంది. అది అన్ని ఆర్గనైజేషన్స్ కామన్గా చేస్తాయి. సో మేము స్పెషల్గా ఏంటంటే 25th మార్నింగ్ మాకు సియాటల్లో కొత్తగా కన్వెన్షన్ సెంటర్ వచ్చి ద కన్సులేట్ జనరల్ వచ్చారన్నట్టు. ఇండియన్ కన్సులేట్ ఆఫీస్ ఓపెన్ అవుతుంది. సో వాళ్ళతో కొలాబరేట్ అయ్యేసేసి మేము నాట్ జస్ట్ తెలుగు అండ్ తెలంగాణనే కాకుండా అన్ని ఇండియన్ ఆర్గనైజేషన్స్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ మార్నింగ్ కిక్ స్టార్ట్ ఎలా చేద్దాం అనుకుంటామంటే ఒక పరేడ్ లాగా, ఇండియా పరేడ్ లాగా చేసి అన్ని శతకాలతోని ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి మరాఠీ, కన్నడ, తెలుగు, తెలంగాణ, గుజరాతీ అన్ని ఆర్గనైజేషన్ తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వాళ్ళ కల్చర్లో డ్రెస్అప్ అయ్యి మొత్తం ఒక 1.5 mile బ్లాక్ చేసామన్నట్టు రోడ్డు. ఆ ప్రొసెషన్ లాగా వచ్చి కన్వెన్షన్ కిక్ స్టార్ట్ చేద్దామని. అది ఇంతవరకు ఎవరు చేయలేదు. అదొకటి వినూత్నంగా చేస్తున్నాం. సెలబ్రేటింగ్ ద హోల్ ఇండియా, నాట్ జస్ట్ తెలుగు అండ్ తెలంగాణ, బ్రింగింగ్ ఎంటైర్ ఇండియన్ కమ్యూనిటీ టుగెదర్ అనేటట్టు. అది ఒకటి యూనిక్గా చేస్తున్నాము. అండ్ దెన్ తర్వాత ఆఫ్టర్నూన్ కల్చరల్ అండ్ దెన్ బిజినెస్ ఫోరమ్స్ అని ఉంటాయి. ఆ బిజినెస్ ఫోరమ్స్లలో ఏం చేసామంటే ఈసారి మైక్స్ మీరు సియాటల్లో చూస్తే ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద క్లౌడ్ కంపెనీస్ అన్ని అక్కడే ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ సియాటల్లోనే ఉంది, రెడ్మండ్ వాషింగ్టన్లోనే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. అమెజాన్ సియాటల్లోనే ఉంది, స్టార్బక్స్ అక్కడే ఉంది, టీ-మొబైల్, బోయింగ్, చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. అలానే కాస్కో చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే ఏంటంటే మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ అక్కడే ఉంది, AWS ఆఫ్ అమెజాన్ అక్కడే ఉంది. వాటిని చూసి గూగుల్ క్లౌడ్ కానీ అండ్ ఒరాకిల్ క్లౌడ్ కానీ కూడా అక్కడ ఆఫీసెస్ పెట్టాయన్నట్టు. సో మన వాళ్ళకి ఏంటంటే జస్ట్ కల్చర్ అండ్ ఇది కాకుండా ఒక నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని చెప్పేసి మనం ఏం చేసామంటే ఒక CXO ప్యానల్ లాగా క్రియేట్ చేసాం. మన చాలామంది తెలుగు వాళ్ళు ఆర్ ఇండియన్స్ వేరే ఈ కంపెనీస్లో మంచి పొజిషన్లో ఉన్నారు. కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్గా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ జర్నీ ఎలా ఉంది, ఎలా గ్రో అయ్యారు, వాళ్ళు కెరీర్ ల్యాడర్లో ఎలా వెళ్ళారు, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి ఒక ఉమెన్ ఎలా గ్రో అయ్యిండ్రు,
ఐటీలో మిగతా ఉన్న ఉమెన్ ఎలా వాళ్ళని చూసి నేర్చుకోగలరు అనేది ఒకటి. సెకండ్ ఏంటంటే ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ, ఎందుకంటే వీళ్ళకి జనరల్ వీళ్ళతో అపాయింట్మెంట్స్ దొరకాలంటే దొరకవు. ఒకవేళ కనుక మన వాళ్ళకి ఎప్పుడైనా జాబ్ కావాలన్నా, కెరీర్లో అడ్వైస్ కావాలన్నా కానీ మెంటరింగ్ పనికి వస్తుంది అన్నట్టు సిఎక్స్ఓ ప్యానల్ లాగా అది ఒకటి క్రియేట్ చేశాము. అండ్ కిడ్స్కి కూడా ఎర్లీ ఆంటర్ప్రీనర్షిప్ నేర్పించాలి అని చెప్పేసి యూత్ ఆంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వైఈపీ లాగా మనం ఏం చేసామంటే యూత్ని వచ్చేసేసి వాళ్ళకున్న ఐడియాని పిచ్ చేయమని చెప్తున్నాం. దానికి అడ్వైజర్స్ లాగా ఇప్పుడు రాజు రెడ్డి గారు సిఆర్ అట్లాంటిక్ ఓల్డ్ సీఈఓ ఉన్నారు. తర్వాత ఇప్పుడు నిజామాబాద్ శాండ్ బాక్స్ కూడా తనే స్టార్ట్ చేశారు. సో తను గెస్ట్ లాగా వస్తున్నారు, గెస్ట్ జడ్జ్ లాగా వస్తున్నారు. అలాంటి వాళ్ళను కిడ్స్ వచ్చి వాళ్ళు ప్రజెంట్ చేసినప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్ళు వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు. అంటే 16-17 ఇయర్స్ ఉన్న కిడ్స్ ఇప్పటి నుంచి వాళ్ళు ఆంటర్ప్రినర్షిప్ నేర్చుకుంటూ ఉంటే వెన్ దే ఆర్ గ్రోయింగ్ ఏమవుతుంది అని అంటే వాళ్ళు కాలేజ్ అయిపోగానే వాళ్ళు జాబ్ చూసుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళే ఏదో ఒక స్టార్టప్ స్టార్ట్ చేసి ఇంకొక 10 మందికి 100 మందికి జాబ్ ఇచ్చే పొజిషన్లో ఉండాలి అనేది అదొక సెకండ్ థింగ్. అండ్ మనకు 26th రోజు మార్నింగ్ వీఆర్ సెలబ్రేటింగ్ శ్రీరామ కళ్యాణము. మన అయోధ్య అయిపోగానే నెక్స్ట్ మన రాములవారిది భద్రాచలం నుంచి వెళ్ళి తీసుకెళ్ళి ఒక 3000 మెంబర్స్ని, ఆ రాములవారి కళ్యాణం ఎవరికైనా రాముడే కాబట్టి దాన్ని కూడా ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ మన తెలుగు తెలంగాణ వాళ్ళకే కాకుండా ఎంటైర్ ఇండియన్ కమ్యూనిటీని రిజిస్టర్ చేసుకోమని చెప్తున్నాం. అదొక 3500 ఫ్యామిలీస్తో ఒక మంచి వేదిక పైన పెద్దగా రాములవారి కళ్యాణం చేద్దామని చెప్పేసి అదొకటి ఉంది. అండ్ మనకి ఈవినింగ్ క్లోజర్ విత్ తమన్ గారి బ్యాండ్తోని వీఆర్ క్లోజింగ్ అని అన్నట్టు. సో వెరీ యూనిక్గా డిజైన్ చేసాము. రెగ్యులర్ కన్వెన్షన్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాం. సో ఆల్ ద 3 days ఫుల్లీ ప్యాక్డ్ అన్నమాట. వెరీ వెరీ రైట్. సో సేవా కార్యక్రమాల విషయానికి వస్తే టీటీఏ ఎప్పటి నుండో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది తెలంగాణ విలేజెస్. ఈసారి ఎలాంటివి ప్లాన్ చేశారు? మేము యాక్చువల్లీ 2023 మీకు గుర్తుంటే 2018లో మీరు చేశారు మమ్మల్ని ఇంటర్వ్యూ. 2018లో నేను సేవా డేస్ కోఆర్డినేటర్గా వచ్చి ఉండే అన్నట్టు. ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారు, నేను, మోహన్ పట్లోల గారు వి వెంట్ టు డిఫరెంట్ విలేజెస్ అండ్ నేను సేవా కార్యక్రమాలు చేశాము. ఈ ఇయర్ కూడా ఏంటంటే 2023 డిసెంబర్లో ఒక 45 మెంబర్స్ని వి కేమ్ ఫర్ 2.5 వీక్స్కి వచ్చాము. వచ్చి ఆల్మోస్ట్ ఒక 20 డిఫరెంట్ విలేజెస్ వెళ్ళాము. మనం పరిగి, నిజామాబాద్, వరంగల్ డిఫరెంట్ విలేజెస్కి వెళ్ళేసేసి మనం ఆర్ఫనేజెస్కి హెల్ప్ చేశాము. తర్వాత ఆర్టిఫిషియల్ లిమ్స్ డొనేట్ చేశాము. తర్వాత సైకిల్స్ డొనేట్ చేశాము. మానసిక వికలాంగులకి ఆల్మోస్ట్ ఒక 5 lakhs రూపీస్ మనం డొనేట్ చేశాము. జాబ్ మేళా అని వరంగల్లో మా ఐటీ కంపెనీ వరంగల్లో క్వార్టన్ టెక్నాలజీస్లో మేము ఒక్కరమే హైర్ చేసుకోకుండా వేరే వాళ్ళని కూడా హైర్ చేయించాలని చెప్పేసి ఒక 25 డిఫరెంట్ కంపెనీస్ మన హైదరాబాద్లో ఉన్న కంపెనీస్ అందరినీ తీసుకెళ్ళాము అక్కడికి. అంటే ఆ చుట్టుపక్కల కాలేజీలో ఉన్న వాళ్ళందరికీ జాబ్ క్రియేట్ చేయాలని. సో ఈ 25 కంపెనీస్ ఇంటెంట్ వాజ్ టు హైర్ 1500 పీపుల్. వాళ్ళని మేము జాబ్ మేళకి రిజిస్టర్ చేసుకోమనంటే ఆ రోజు అనూహ్యంగా 10,000 మంది రిజిస్ట్రేషన్స్ వచ్చాయి మాకి. బట్ మేము 1500 జాబ్స్ ఎనేబుల్ చేయగలిగాము. అవి అలా డిఫరెంట్ సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత లాస్ట్ డే మనం రవీంద్ర భారతిలో సెలబ్రేషన్స్ చేసాము. మేము 5K రన్ ఏమో నక్లెస్టోన్లో చేసాము. బట్ ఈసారి చాలా ఇంకా ఎక్కువ అంటే విలేజెస్ కవర్ చేసాము. ఆల్మోస్ట్ 2.5 వీక్స్. అండ్ రావడం కూడా పార్టిసిపేషన్ కూడా యూఎస్ నుంచి ఆల్మోస్ట్ 40 మెంబర్స్ వచ్చే వరకు అదొక పండగ వాతావరణం లాగా ఉండే అన్నట్టు. సో ఇంపాక్ట్ యాజ్ వెల్ యాజ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. ఆయన నుండి ఎలాంటి సపోర్ట్ లభించింది మీకు? రేవంత్ రెడ్డి గారు యాక్చువల్ చాలా మంచి టైం స్పెండ్ చేశారండి. ఆల్మోస్ట్ మాకు వెళ్ళగానే హీ స్పెండ్ 45 minutes. అందరు చాలా హ్యాపీగా ఉండే. తను మనం ఆర్గనైజేషన్ చేసే పనుల గురించి అడిగారు. మనం తనని ఇన్వైట్ చేసాము రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు ట్రై చేస్తే అన్నారు, ఎందుకనంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో మేము రిక్వెస్ట్ ఏంటంటే ఈవెన్ 1 dayకైనా రావాలని చెప్పి రిక్వెస్ట్ చేసాము. సో కొన్ని సజెషన్స్ కూడా తీసుకున్నారు. మా మెంబర్స్ అందరూ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ఆర్ఐస్కి ఇది కావాలి, పేరెంట్స్కి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఊర్లలో ఈ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి అనేది. సో తను ఓపిక్గా అన్ని సజెషన్స్ విన్నారు. అండ్ దెన్ అలానే కాకుండా అమెరికాలో కూడా ఎలక్షన్స్ ఎలా అవుతున్నాయి ఏంటి అనేది కూడా అడిగారు. సో రేవంత్ రెడ్డి గారు అంతకుముందు 2 times మాకు టీటీ ఆర్గనైజేషన్కి వచ్చారండి. మొన్న లాస్ట్ కన్వెన్షన్ కానీ అంతకుముందు కానీ 2 times వచ్చారు. సో వీఆర్ హోపింగ్ మళ్ళీ తను రాగలరని అనుకుంటున్నాం. సో ఈ కన్వెన్షన్ లిటరల్లీ సెయింగ్ సెలబ్రేషన్కి ఎవరెవరు రాబోతున్నారు?
సో ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశాము, శ్రీధర్ బాబు గారిని ఇన్వైట్ చేశాము, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తా అన్నారు, శ్రీధర్ బాబు గారు వస్తా అన్నారు, కొండ సురేఖ గారు వస్తా అని అన్నారు, తర్వాత కపుల్ ఆఫ్ ఎమ్మెల్యేస్ వస్తా అని అన్నారు, ఇది కాంగ్రెస్ నుంచి. అండ్ దెన్ మేము నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఏంటంటే మేము అన్ని పార్టీస్ని ఈక్వల్గా ఇన్వైట్ చేస్తామని అన్నట్టు. అండ్ దెన్ పవర్లో ఉన్న పార్టీలోంచి ఎక్కువ మెంబర్స్ని ఇన్వైట్ చేస్తాము, ఎందుకంటే పాలసీ మేకర్స్ కాబట్టి. అండ్ అదర్ అపోజిషన్ పార్టీస్ని కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మనము హరీష్ రావు గారిని ఇన్వైట్ చేశాము, తర్వాత మల్లారెడ్డి గారిని ఇన్వైట్ చేశాము, జగదీశ్వర్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశాము, కేటీఆర్ గారిని కలవలేకపోయాము, బట్ మిగతా వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాము. అండ్ తర్వాత మనకు బీజేపీ నుంచి వస్తే కిషన్ రెడ్డి గారిని, ఈటల రాజేందర్ గారిని, ధర్మపురి అరవింద్ గారిని ఇన్వైట్ చేశాము. సో ఈక్వల్గా అన్ని పార్టీల నుంచి వెళ్ళి రిప్రజెంటేషన్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. రైట్. సెలబ్రిటీస్ ఎవరు ఉండిపోతున్నారండి? సెలబ్రిటీస్ మనకి శ్రీలీల గారు కన్ఫర్మ్ అయ్యారు, తర్వాత డీజేటీలు సిద్ధు జొన్నలగడ్డ గారు వస్తున్నారు, శ్రీకాంత్ గారు వస్తున్నారు, అండ్ దెన్ మన ఇంకా సుమా అండ్ రవి ఏమో యాంకరింగ్ చేస్తున్నారు. సో ఇట్స్ అండ్ దెన్ ఫ్యూ మోర్ ఆర్టిస్ట్ ఆర్ దేర్, అరౌండ్ 10 to 12 ఆర్టిస్ట్ ఆర్ కమింగ్ అని అన్నట్టు. సో బట్ మేజర్గా వీళ్ళు వస్తున్నారు. రైట్. సో వంశీరెడ్డి గారు క్వాట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీరు చెప్తుంటే. ఆ 3 days అసలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం టీటీఏ అసలు మూలాలు ఏంటి, ఎందుకు అన్నది ఖచ్చితంగా తెలుసుకుంటారు అనుకున్నా. సో ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వంశీరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.